ఇట్లా ఎందుకు చేస్తున్నావు నాన్న? నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇట్లా చేయకు. నీకు బాగా చూసుకుంటాను, నీకే కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు తాగకు నాన్న. నీ కూతురు ఇంపార్టెంట్ ముందు ఇంపార్టెంట్ నీకా? నాకు కూతురు ఇంపార్టెంటే ముందు ఇంపార్టెంట్. నాకు కూతురు ఇంపార్టెంటే ముందు ఇంపార్టెంట్. అన్న మీరే చెప్పండి అన్న, మీరే హెల్ప్ చేయాలి. నాకు అమ్మ లేదు, నేను ఒక్కదాన్ని ఏదో వర్క్ చేసుకుంటా నేను చూసుకుంటున్నా అన్న. మాటలు మంచి మాట్లాడు, మాటలు మంచిగా మాట్లాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అమ్మాయికి లొకేషన్ ఇక్కడ పెట్టాను. వాళ్ళ నాన్నగారిని తీసుకురమ్మని చెప్పాను ఇక్కడికి. సో వాళ్ళ నాన్నగారు వల్ల అమ్మాయికి చాలా ఇబ్బంది అవుతుంది, టార్చర్ చేస్తున్నాడు. ఎందుకంటే వేరే ముసలాయిని పెళ్లి చేసుకో అంటే రెండో పెళ్ళి, అతనికి చిన్న పాప నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఇది చాలా తప్పు, దాన్ని మారద్దాము. చాలా వరకు ఆయన వచ్చిన తర్వాత మనం కన్విన్స్ చేసి ఆయన మైండ్ సెట్ మారద్దాం అనుకున్నాను. వచ్చిన తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. అమ్మా మీరేనా కాల్ చేసి? చెప్పాను కదా ఈయన. నమస్తే అంకుల్, బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తుంటారు? కార్పెంటర్ వర్క్. ఎందుకు పోతున్నారు? ఎందుకు తాగి వచ్చారన్న? ఇప్పుడే సిగ్గు అనిపించట్లేదు కొద్దిగా తాగినప్పుడు? ఎట్లా అంటే ఒకట్లేదు కదా? ఊగట్లేదు కాదు, ఫోన్ ఏదో వస్తున్నా చూడండి. దాన్ని మళ్ళీ మాట్లాడుతున్నారు కాదు అంకుల్. ఇప్పుడు ఒక దగ్గరకు వస్తున్నాము, తాగేసిపోతే సిగ్గు అనిపించట్లేదు మీకు? సిగ్గేముంది, నాకు అనేక రకమైన బాధలు ఉంటాయి. ఏం బాధలు ఉన్నాయి నీకు? బాధల వల్ల ఏం బాధలు ఉన్నాయి? బొంగులో బాధలు. నీకు ఏం బాధలు ఉన్నాయి చెప్పు? ఏదో బాధలు ఉంటాయి. ఏం బాధలు ఉన్నాయి అంకుల్? ఏం బాధలు ఉన్నాయి నీకు చెప్పు? ఏం బాధలు ఉన్నాయి నీకు? బాధలు రోజు తాగడానికి ఏం బాధలు ఉన్నాయి? అనేక రకమైన బాధలు ఉంటాయి. ఇప్పుడు 12 అవుతున్నది, నువ్వు 11 గంటలకు పోయి తాగే వచ్చినావంటే ఒక కూతురు ఉంది పక్కన, వయసు పోయేటప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదా? ఆడబెట్టి తీసుకుని ఇంట్లో భార్య లేదు, పిల్ల ఉంది, ఏదో బాధ వల్ల తాగుతున్నాను నేను. ఇప్పుడు నీకు బాధ ఏం బాధ చెప్పు? ఏం బాధ? పిల్లకి పెళ్లి చేయలేదు. పెళ్లి చేయలేదు, ఇప్పుడు చేస్తున్నావా? అందు గురించి ఏదో బాధ వల్ల తాగుతున్నా. చెప్పమ్మా, అసలు ప్రాబ్లం ఏందమ్మా చెప్పు? లేదన్నా, రోజు తాగి వచ్చి గొడవ చేస్తున్నారన్నా. మదర్ లేదన్నా, నేనే ఒకదాన్నే ఉన్నా, చదువుకుంటున్నా ఏదో కష్టపడి. మీ నాన్న ఏం పెట్టలేదు డబ్బులు? లేదన్నా, నేనే వర్క్ చేసుకుంటున్నా. ఏదో ఖాళీగా ఉన్న టైంలో క్యాటరింగ్ లో నేను వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు పెళ్ళి ఏదన్నా, ఏందన్నా పెళ్లి గురించి చెప్పు. పెళ్ళి నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేస్తున్నా అన్న. అతనిది 45 అన్న, 21. అంకుల్ ఇక నేను మాట్లాడుతున్నా, నేను ఎప్పుడైతే ఎరుపుకు గాని కాదు, మాట్లాడు, నాతో మాట్లాడు. అర్థమైందా? నాటకాలు చెప్పాక నా దగ్గర. ఏం చెప్తుంది? అదే చదువుకుంటున్నట్టు, అదే బ్రతుకుతున్నట్టు చేస్తుంది. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏం బతికించలేదా? నేను పెంచలేదా, చేయలేదా? ఏం చెప్పు, నువ్వు చెప్పు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలంటావు చెప్పు? పెళ్లి చేయాలి అమ్మాయికి. అంటే ఎవరు ఏ గొట్టంగా దొరికితే వాడు పెళ్లి చేస్తావా? మరి ఏదో మాకు తగ్గ సంబంధం ఏదో వస్తే. ఏ నీకు తగ్గ సంబంధం? ముసలి నా కొడుకు నీకు తగ్గ సంబంధమా? అలాంటి నోటికి ఇచ్చి పెళ్లి చేయడం కన్నా గొంతు కోసి, అలాంటి నోటికి ఇచ్చి పెళ్లి చేయడం కన్నా గొంతు కోసి. అమ్మా నువ్వు చేతులేసి ఇలాంటి వేస్ట్ మున్నా కూడా చేపట్టుకుని నీకు కనిపించట్లేదు? కొద్దిగా కూడా వైన్ షాప్ కూడా పోయినావండి, నీకు కనిపించట్లేదా? ఎవడరా నువ్వు? నన్ను కూతురు ఎవడు వీడు? ఏంటో చెప్పు. ఒక గుద్దు గుద్దాననుకో తాగింది మొత్తం దిగుతుంది. చెప్పరా ఏంటో చెప్పు. ఏంటి కొడక? చెప్పు. అన్న కూతురు గుద్దు కొయ్యాలనుకుంటున్నావు కదరా ముసలి కొడుకు ఇచ్చి. ఏమన్నాడు చెప్పు? ముసలివాడు ఏం చేస్తానండి నీకు? ఏం చేస్తా అన్నాడు? ఏదో మా భవిష్యత్తుని గురించి ఏదో ఇచ్చి పెళ్లి, అమ్మాయిని అవతల పెట్టి పెళ్లి చేసి పంపించేయాలనే బాధ్యత నాది. బాధ ఆ ముసలికి పెళ్లి చేస్తానంటావు? బాధ వల్ల ఏదో. అరే బుద్ధు, నీకు అలాంటి ఉంటే ఇలాంటి దెంగి తాగేసి రావు, అర్థమైందా? బాధ్యత ఉండబట్టే కదా. తాగడమా? బాధ్యత ఉండబట్టే. అమ్మాయికి ఏదో ఎవడొకటి ఇచ్చి పెళ్లి చేసేసి పంపించేయాలి. నువ్వు నా దగ్గర ఎక్స్ట్రా చేస్తే బాగుండదు, గట్టిగా మంచిగా మాట్లాడు, అర్థమైందా? తాగే చెట్టంటే మాట్లాడితే బాగుండదు. చెప్పింది వినండి అంకుల్, నా తండ్రి ప్లేస్లో ఉండారు, అందుకని చేసుకోవట్లే మీ మీద, అర్థమైందా? చెప్పు. రామ్మా, నువ్వు రామ్మా, చెప్తారా?
రండి దగ్గర రండి, చెప్పండి చెప్పండి, ఒక మాట చెప్పండి, ఏంది ప్రాబ్లం చెప్పు. నీ బాధ ఏంటంటే ఇప్పుడు నా బాధ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోదు, నాకు ఆ భార్య అమ్మాయి పెళ్లి చేసుకోదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోదు, మీరు చెప్పిన పెళ్లి చేసుకోదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు ఏం చెప్పు. చేద్ది అమ్మాయికి? మరి నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తుంది? ఆ? ఏం చేద్ది? చదువుకుంటాను ఉందిగా. నేను చదువుకోను. అరే నువ్వు బొంగులు ఆమె చదివిపిస్తున్నావు, నువ్వా ఆ అమ్మాయి నువ్వు చదివిపిస్తున్నావా? పెళ్లి చేసి పంపించేయాలి. అదే నువ్వు ఇప్పుడు నేను చెప్పేది అడుగు, చెప్పేది విను. నువ్వు అమ్మాయిని చదివిపిస్తున్నావా? చదివించట్లేదు కదా. నేను కొంతవరకు ఏదో సాయం చేసి ఏం కొంతవరకు చెప్పు. చేశాను. నీ ముందర మీరు ఏం సంపాదించారు నాన్న? నేనేం సంపాదించుకోండి, నువ్వు ఇక్కడికి వచ్చేసావా? సంపాదించలేదు. నేను చదివించకుండా సంపాదించకుండా చేసుకొని ఏం చేయకోకుండా చేసుకుంటా. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నువ్వు ఇంతదానం అయిపోయావా? మీరు నేనేం మంచిగా చేయకోకుండా నువ్వు ఇంతదానం మాట్లాడండి అయిపోయావా? అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే చేసుకుంటున్నాను అని చెప్తున్నావు అతనికి. నాకు ఎవడు వాడు అతను? తెలిసిన ఎవడు వాడు? ఎవడు నీ లవరా? లేదా నువ్వు ప్రేమించిన వాడా? ఎవడు ఎవడు వీడు? ఎవడు వీడు? ఆగమ్మా, నువ్వు ఆగు. ఎవడు వీడు? అన్న అని చెప్తుంది కదా అమ్మాయి. అన్న అని చెప్తున్నా కదా నాన్న. లవర్ అంటే మరి ఎవడు వీడు? ఎవడు వీడు? సరిగా మాట్లాడండి నాన్న. తాగుబోతు మాట ఆ బాధ్యత తీర్చుకోవాలయ్యా. నువ్వు నాకు అవసరం లేదు నాన్న. తాగితే ఇట్లే మాట్లాడతారు. ఇది తాగుబోతు లక్షణం. ఇది అర్థమైందా? అమ్మాయి అలా చెప్తుంది అన్న నాయన అని చెప్పింది. చెప్పిందా? చెప్పింది. మళ్ళీ లవరా ఇంకోడా సిగ్గు నేను అనిపించలేదు. పెళ్లి చేసి పంపించేయాలరా నా కూతురికి. నేను పెళ్లి చేసి నా బాధ్యత సిగ్గు అనిపించట్లేదన్నా అంకుల్? మీకు కొద్దిగా సిగ్గు అనిపించట్లేదా? ఆ? మరి ఆ అమ్మాయి తగ్గ ఏ చోటు దొరకాలంటే ఆ, నువ్వు తేలేవు. ఎప్పటి వరకు చూడను? నువ్వు తేలేవు. ఒక నిమిషం ఆగండి. నువ్వు తేలేవు. నేను చేయలేను బాబు, నా వల్ల కాదు. నువ్వు చేసుకుంటావా? ఏయ్, ఏయ్, ఇక్కడ మాట్లాడు అంకుల్. ఇక్కడ చేయొద్దు చెయ్యొద్దులు అన్న వద్దన్నా, please అన్న. చెయ్యొద్దులు కథలు చేస్తున్నావు నువ్వా? please గొడవ చెయ్యొద్దులన్నా వదలన్నా. చెయ్యొద్దులని చెప్పా. నేను కొడితే మాత్రం ఒక మీ గుద్దికి కాలు మొక్కుతాం, గొడవ పడకండి అన్న. గుద్దికి దిగిపోద్ది తాగింది మొత్తం. పట్టరండి మీ కాలు మొక్కుతాను నాన్న, మీరు ఇట్లా గొడవ పడకండి. రా. ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఇటు చూడు తాగింది దిగింది నాకు అర్థం కాదు. చెప్పు. ఎక్కువైందా దిగిందా? ఆమె చదివిపిస్తున్నావు నువ్వేమన్నా? ఆమె కష్టం చదువుకుంటున్నది. ఎవడే వీడు? ఉంచుకున్నవాడా? మాటలు మంచి మాటలు మాట్లాడు. అన్న మీ కాలు తండ్రి ప్లేస్ లో ఉండవు గమ్మన్నా. గొడవ పడకండి అన్న. చెయ్యొద్దులు నాన్న వదిలేయ్ నాన్న నువ్వు. అన్న మనిషి కొద్దిగా ఉందా? ఎవడు వీడు? మాటలు చెప్పిన గొడవలు వద్దన్న, గొడవలు వద్దు. ఎవడు వీడు? అంకుల్ తెలిసినా అన్న అని చెప్పిన మంచిగా మర్యాదగా మాట్లాడు. కన్న కూతురుతో ఏరే ఓడితో రంగు పెడితే అంత గలీజ్ ఓడి తండ్రి నేను చూడట్లా. చేయొద్దు. వదిలు, నువ్వు చేయవద్దు. ఏదంటే పేపకు నువ్వు ఒక తాగి వచ్చి ఇట్లానే గొడవ చేస్తాడన్న. ఎప్పుడు నా కళ్ళ ముందు నన్ను అంటున్నావు, అమ్మాయిని గిన్నెత్తున్నావు, ఏం చేస్తున్నావా? ఇంత వయసు వచ్చింది, కొద్దిగా సిగ్గు అనిపించట్లేదు నీకు? మనిషిగా బ్రతుకు. మరి ఇంత ఇలాంటి వాళ్ళు బతికిన ఒకటే లేదు అంకుల్. నిజం చెప్తున్నా నువ్వు ఇలాంటి వాళ్ళు బతికిన ఒకటే, లేకపోయినా ఒకటే. నాలుగు ఎండిపోయి చచ్చిపెట్టుకున్నారు. వాటర్ అన్నీ అమ్మా, వాటర్ అక్కడ కూర్చొని తాగండి నా. పడతారు జాగ్రత్త, పడతారు. రండి. దిగింది ఏమైనా దిగలేదు చెప్పండి, ఎప్పుడైనా చెప్పండి. పోయమ్మా, వాటర్ పోయి. ముందు సోవుల్లో కొట్టుకోండి అంకుల్, సోవుల్లో కొట్టుకోండి. దిగనని దిగుతుంది. కూర్చుంటారా? కూర్చుందారండి. మీ ఫోన్ కూర్చోండి. నేను చెప్పేది ఏంటంటే నువ్వు పెళ్లి చేయలేవు అమ్మాయికి అట్లా, నీ కూతురికి. కానీ వదిలేసినావు. ఆ అమ్మాయి ఇష్టంగా అమ్మాయి కష్టపడి పెరుగుతున్నది. నువ్వు ఒప్పుకున్నావు. ఏమన్నావు? నేను చేయకపోతే నువ్వు చేస్తావా అన్నావు. అన్నాను. ఒక అన్నగా నేను చేస్తా అన్నా. నువ్వు చేస్తావా? ఇంతవరకు తాగున్నావు కదా, అంటే తాగేస్తున్నావు కదా, ముఖం కడిగి నాకు దిగిందేమో అని చెప్తున్నా. మళ్ళీ రిపీట్ చేస్తుండా నువ్వు చెప్పింది మాట. చెప్పు. అన్నగా నేను చేస్తా అమ్మాయి పెళ్ళి. అమ్మాయి చదువుకొని అమ్మాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అమ్మాయి సెటిల్ అయిన తర్వాత అని చెప్పి నేను చేస్తాను, నేను హెల్ప్ చేస్తా. ఓకేనా? నా చెల్లిగా నేను పెళ్లి చేస్తా. అమ్మాయి చదువుకుని నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందంటే నాకు ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు. బిడ్డ భవిష్యత్తు బాగుండి చాలు అనుకునే ఎదవ్వైతే తాగవు. ఒక ముసలి నా కొడుక్కిచ్చి పెళ్లి చేయవు నువ్వు.
బాధ భరించలేక ఏంది పోయా బాధ? ఏం చెప్పు బాధ ఏం చెప్పు. నా బిడ్డకు పెళ్లి చేయలేకపోయాను, మంచి పెళ్లి చేయలేకపోయాను, చదివించలేకపోయాను, భార్య చనిపోయింది. ఇందువల్ల ఏదో నా బాధ భరించలేక తాగుతున్నాను. ఏం బాధ భరించలేక? ఈ బాధలు ఇప్పుడు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ విధంగా ఒక ఆడపిల్లని నువ్వు వైన్ షాపులకి అడిగి తిప్పుతా ఉంటే ఆమె జీవితం ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు కూడా జేబులో ఉందన్న, మందు బాటలు తీసుకొని వచ్చాడు. కొద్దిగా కూడా ఒక్క నిమిషం అంకుల్, ఒక్క నిమిషం అనండి. కొద్దిగా నీకు చెప్పినా వినట్లే అన్న. నీకు కొద్దిగా కూడా సిగ్గు అనిపించట్లేదా? ఆడబిడ్డని కనకూతుని పక్కన పెట్టుకొని ముందు షాపులు వైన్ షాపులు తీసుకుంటారు. రేపు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు అంకల్ ఈ మనిషి బతుకుతారా? ఇప్పుడు నీకు ముందుగా ఈ కూతురు ఇంపార్టెంట్, ముందు ఇంపార్టెంట్ నీకా? డబ్బులు పెట్టుకున్నాను. అదే అంకుల్, డబ్బులు పెట్టే కొన్నారు. ఇప్పుడు నీ కూతురు ఇంపార్టెంట్, ముందు ఇంపార్టెంట్ నీకా? నాకు కూతురు ఇంపార్టెంటే, ముందు ఇంపార్టెంట్. ముందు లేకపోతే నేను బతకలేను. అమ్మాయి ఉండలేదు నీ దగ్గర? నేను తాగపోతే నేను ఉండలేను. ఏం చేస్తాను? సంపాదిస్తున్నా. తాగపోతే నేను ఉండలేను. నేను తాగపోతే నేను బ్రతకలేను. తాగపోతే ఉండలేను, బ్రతకలేను. నా బాధలు తీరుస్తావా నువ్వు? నేను డబ్బులు పెట్టుకున్నాను. డబ్బులు పెట్టుకున్నాను. కన్న కూతురికి కన్నందుకు పెంచినందుకు కన్న కూతురికి పెళ్లి చేయి. ఎవడికి పెళ్లి చేయాలి, ఎవడికి వచ్చేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాము, నువ్వు లేచిపో, ఎవరన్నా పెట్టుకో, ఉంచుకో అన్నావు అనుకో, అది కన్న తండ్రి బ్రతుకు కాదు. అది అలాంటి బ్రతుకు ఆమెకు అవసరం లే, అలాంటి తండ్రి కూడా ఆమెకు అవసరం లే. ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అలాంటి తండ్రి. ఆడబిడ్డ జీవితం నాశనం చేయాలనుకుంటావు నువ్వు, తండ్రివేనా? అసలు నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డ నేను జీవితం నీ బిడ్డ ఎక్కడ? నీ బిడ్డ ఎక్కడ చెప్పు? ఏం చేయను? చదివిపించినావు నీ బిడ్డకి? మెంటల్ నా కొడక, కథలు దిగుతున్న కథలని. నువ్వు ఇట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి నన్ను అల్లరిపాలు చేస్తావే. ఏం చేస్తున్నావే నువ్వు? నన్ను అల్లరిపాలు చేసేస్తున్నావు, నన్ను బాధల పాలు చేసేస్తున్నావు. బాధలు ఎన్ని భరించలేక నేను తాగుపోతున్నాయి. ఇలాంటి తోడు తాగేసి ఏదైనా తాగేదానికని మరి ఏం చేస్తావు నీకే అర్థం కావట్లే. పట్టుకోమ్మా. దో ఒక మాట మంచిగా చెప్తున్నా, కూర్చో. ఒక మాట చెప్తాను, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అర్థమైందా? నువ్వు ఆమెకు అవసరం లే. తాగి ఉన్నాడు అన్న, ఎంత చెప్పినా చెప్పేదినమ్మా. నీకు ఈ విధంగా తాగేసి వస్తుంది, నీకు అవసరమా? నీకు అవసరం ఇలాంటి తండ్రి అవసరమా? లేకుంటే ఉండగలుగుతావా? ఉండలేనన్నా. నువ్వు తాగితే నాకు ఎట్లనో ఉంది. నాకు పెళ్ళి వద్దు నాన్న, నేను ముసలోనికి పెళ్ళి చేసుకున్నానా. నేను మంచిగా చదువుకొని మాకు మంచిగా జాబ్ చేసి ఉంటాను నాన్న. నీకు బాగా చూసుకుంటాను, నీకే కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు తాగకు నాన్న. ఏమన్నా అంటే నాకు అడుగు, నేను ఇచ్చిస్తా. కానీ మొత్తం పరువు అంతా బజార్లో పోతుంది. ఇప్పుడు నువ్వు కన్న తండ్రివి తాగేసి తిరుగుతూ ఉంటే నీ కూతుర్ని నలుగురు కామెంట్ చేస్తారు, నువ్వు వైన్ షాపులకి అట్లా తీసుకెళ్తుంటే. రేపు అమ్మాయి జీవితం ఏం కావాలి? ఇలాంటి తాగుబోతులకే మంచి కూతురు పడతారు. నువ్వు ఇట్లా తాగకు. కూతురుని ఒకసారి ఆలోచించండి. మీ కూతురు చూడండి, ఆమె ఏడుస్తుంది. మీ కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంకుల్. నేను మాట్లాడమ్మా మీ నాన్నతో. లేదన్నా, ఎప్పుడు చూసినా ఇట్లానే చేస్తాను. నాకు నమ్మకం లేదన్నా, మీరే హెల్ప్ చేయాలి. నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు నాన్న? నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు ఇట్లా చేయకు. నువ్వు నాతోనే ఉండు నాన్న. నేను ఏదో కష్టపడి నిన్ను సంపాదించుకొని నేను చూసుకుంటా. కాదు నువ్వు అట్లా చేయకు. నువ్వు చెప్పు, బాగా చూసుకుంటాను. ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటా. మందు తాగను చెప్పు. నువ్వు మందు తాగను, నిన్ను బాగా చూసుకుంటా, సరిదించుకుంటా. కన్న కూతురు కాలు మీద పడదు లేదు అన్న, మీరే చెప్పండి అన్న, మీరే హెల్ప్ చేయాలి. నాకు అమ్మ లేదు, నేను ఒక్కదాన్ని ఏదో వర్క్ చేసుకుంటా నేను చూసుకుంటున్నా అన్న. అంకుల్ తల గిర్రం తిరుగుతుంది. ఏంది? నాకు కన్న కూతురు కాళ్ళ మీద పడి కనీసం లేపలేకపోతుంది. నువ్వు తాగని చెప్పు. నువ్వు తాగను, ఈ రోజు నుంచి తాగను.
నిన్ను బాగా చదివించుకుంటా, ఏమో నాకు చక్కగా నమ్మకం లేదు నాన్న. మంచిగా చూసుకుంటా, పని చేసుకుని నేను చక్కగా బోధించుకుంటా. కన్న కూతురు కాలు పట్టుకుని అడుగుతుంది అనుకో, దయచేసి మారండి. ఇప్పుడు కూడా మారకపోతే అలాగే నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, నా నాన్న చచ్చిపోయినాడు అనుకుని ఫిక్స్ అయిపో. నువ్వు ఏడవకు, బాధపడక తల్లి నువ్వు. ఒక ఆడబిడ్డగా పుట్టినందుకు, ఇలాంటి ఆయన కడుపున పుట్టినందుకు నీకు ఇంకా తప్పదు, ఈ బాధ తప్పదు. ఇంకా ఇప్పటికన్నా ఈయన మారితే నీ లైఫ్ చేంజ్ అవుతుందమ్మా. మారకపోయినా ఈయన లేడు అనుకునేస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. రెండు ఆప్షన్. ఆయన మారినా నీ లైఫ్ చేంజ్ అవుతుంది, లేదంటే ఆయన లేడు నాకు ఇంకా అనుకునేనా నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నువ్వు మంచిగా బతకాలనుకుంటే కన్న కూతురుని సేవ చేసుకుని బతకనుకోను. లేదు నేను ఎట్లా బతుకుతాననుకుంటే నీ తండ్రి చచ్చిపోయినాడు నాకు చెప్పేసి నీ ఇష్టం తాకు. లేదు నేను ఇట్లానే తాగుకుంటా ఉంటా అని చెప్తే నువ్వు చెప్పు ఒక మాట, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. వద్దమ్మా, నేను తాగను, నిన్ను చక్కగా చూసుకుంటా,